హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్. అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వంకాయ పకోడీ. ఒకప్పుడు పెళ్ళిళ్ళలో కంపల్సరీగా ఉండే ఐటెం ఇదండి. ఈ కర్రీ చేయడానికి ఇలాంటి వంకాయలని తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 1 కప్పు శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ముందుగా వంకాయలను వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పకోడీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు జల్లించిన శనగపిండిని వేసుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా మనం పకోడీలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 బౌల్ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకోవాలి. ఇప్పుడు 2-3 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలో నుంచి నీరు వస్తుంది కదా, దాంతోనే బాగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా గోరువెచ్చని నీటితో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ కలుపుకుంటే పకోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గెరిట బాగా కాగబెట్టిన నూనెను వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేడిగా ఉంది, కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా పకోడీలు వేసుకోవాలి. ఇలా పకోడీలన్నీ ఈవెన్గా వేసేసుకోవాలి. బాగా దోరగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా పిండిని కూడా వేసుకొని మళ్ళీ వేయించుకొని పకోడీలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న నీటిలో ఇలా వంకాయల్ని ఈ సైజులో కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి చిటపటలాడనివ్వాలి. ఇలా కొంచెం వేగుతున్నప్పుడే ఇందులోకి 1/2 బౌల్ సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల కరుణ పట్టకుండా ఇంకా వంకాయలు నల్లగా మారకుండా ఉంటాయి. వంకాయలు అనేది మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోకుండా కూర రెడీ చేసే ముందే కట్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోంచే మనకి నీరు వస్తుంది కాబట్టి మనం
నీళ్లు పోయాల్సిన అవసరమే లేదు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయితే అయిపోయింది. వంకాయలు బాగా మగ్గిపోయాయి. వంకాయలో మనకి వైటమిన్ సి, వైటమిన్ కే, వైటమిన్ B6, వైటమిన్ B9 ఇంకా డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. వంకాయ డైజెషన్ కూడా బాగా అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకా వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే మన వంకాయ పకోడీ కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో తింటే లేదా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పప్పు లేదా సాంబార్ లేదా ఏ కూరలో అయినా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా గుప్పెడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వంకాయ పకోడీ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.